నేను నిజమైన ద్రాక్షావళిని. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపిన ప్రతి తీగని ఆయన తీసి పారవేయును. యోహాను సువార్త 10వ అధ్యాయము. దేవుడైన యెహోవా చెబుతున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించిన పత్తిగా పలచబడింది, ఫలించిన పత్తిగా తీసి పారవేయబడింది. మరి ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే ఫలించింది, లేకపోతే అది ఫలించదు. అంటుకట్టబడితేనే ద్రాక్షావళిలో ఆ తీగ చెట్టుకి మొదలకి కట్టబడితేనే. మనం కూడా ఈ దినాల్లో విశ్వాసులమి, దేవుడి పిల్లలు అనబడేవారమి, సోటి సహోదరులమి, దేవుళ్ళో అంటగట్టబడి ఉండామా, వేరుగా ఉండామా? వేరుగా ఉండి ఏమి చేయలేము. ఏమి చేసినా కూడా ఫలభరితంగా ఉండదు. ఒక దినాన ఆ కొమ్మను కొట్టివేస్తారు, అది ఎండిపోద్ది. అది దేశమంతా ఇదని చెప్పి దాన్ని కాల్చి బూడిద చేసేస్తారు, నామరూపాలు లేకుండా చేసేస్తారు. కాబట్టి అట్లా కాకుండా దేవుళ్ళు అంటగట్టబడాలని మరి దేవుడైన తండ్రి అయిన యెహోవా దేవుడు చెబుతున్నాడు. మరి మనం అంటగట్టబడ్డామా? వ్యవసాయంలో మనం సహాయం చేస్తున్నామా? వ్యవసాయానికి పని చేస్తున్నామా? ప్రార్థన చేసేవారంగా ఉంటున్నామా? లేకపోతే ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనల్ని. ఫలించే ప్రతి తీగి మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలని తీసివేయను. ఏమన్నాడు? ఫలించే ప్రతి తీగని మరి ఎక్కువగా ఫలిభర్తమగును. ఫలించుతూ ఉంటే అది ఇంకా దాన్ని ఏం చేస్తారు? దానికి తవ్వుతారు, దానికి మందు వేస్తారు, దానికి నీళ్లు పెడతారు, దాని చుట్టూ ఉన్న కలుపు మొక్కలన్నీ కూడా తీసివేస్తారు. అది మరి ఎక్కువగా ఫలించి ఎక్కువ ఫలాలు ఇచ్చింది. ఎక్కువ ఫలాలు ఇచ్చి ఎక్కువ ఆశీర్వాదకరంగా ఆ కుటుంబాన్ని ఉంచింది. అలాగే మనం కూడా ఆ దేవుళ్ళు అంటుకట్టబడి ఉండి ఎక్కువ ఫలాలు ఇచ్చే వారంగా ఉండాలి. ఎక్కువగా మనం చూసి ఇతరులని దేవుడి దగ్గరికి వచ్చే వారంగా ఉండాలి. పనికిరాని తీగలను ఏం చేస్తా అన్నాడు? మరొకసారి చెబుతున్నాడు, తీసి పాడవేసి అగ్గిల్లో పడవేయబడును అది అంటున్నాడు. మరి దాంట్లో ఉండామా? పేరుకు మాత్రం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాము. దానికి మాత్రమే క్రైస్తవులు అవ్వగానే అయిపోతాం అనుకుంటున్నామా? లేకపోతే వాక్యం చెప్పగానే పర్లోక పట్టణానికి వారసులం అవుతాం అనుకుంటున్నామా? కాము. మన ఇష్టానుసారంగా ఉండి దేవుడిని అడిగితే ఎవరు అడిగినా ఇచ్చాడు. అందుకని ఆయన ఈ లోకం ఉన్నప్పుడు అన్న కైపు వారు కూడా దెయ్యాలు నిలబడుతూ ఉండారు. అప్పుడు పేతురు ఇంకా శిశువులు చెప్పారు, ఎవరి నామం నిలబడతానంటే వేసినామని అందరూ నిలబట్టగలవచ్చు కదా. అలాగే మనం కూడా దేవుళ్ళో ఉండామా? దేవుడితో కలిసి సంభాషణ చేస్తున్నామా? చేయకపోతే పనికిరాని తీగల్లాగా ఉంటాం. మరి పనికొచ్చే తీగలు అయితే ఎక్కువ ఫలాలు ఇస్తాయి. అనేక మందికి సాక్ష్యం కలిగి ఉంటాం, అనేక మంది దేవుడి యొద్దకు నడిపిస్తాం, అనేకులకి ఎంతో హెల్ప్ఫుల్గా సహాయంగా ఉంటాం. మరి అలా ఉండామో లేమో పరీక్షించుకోవాలి ఈ వాక్యం ద్వారా. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఎప్పుడూ పవిత్రులై ఉన్నారు. ఏమన్నాడండి? నేను మీతో ఈ మాటలు, పై మాటలు ఏదైతే చెప్పాడో మీరు ఎప్పుడు పవిత్రులై ఉండాలి. ఇప్పుడు కాదు, ఒకటే రోజు ప్రార్థన చేసినంత చెప్పు కాదు, లేకపోతే వాక్యం చెప్పినంత చెప్పు కాదు, లేకపోతే ఎవరైనా వచ్చి మనకు తోటి విశ్వాసం వచ్చిన అని చెప్పు కాదు. ఎప్పుడు ఎట్లా ఉండాలంటే పవిత్రులయ్యి దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఎక్కడున్నా కూడా దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన మన పక్షంగా ఉండి వీరు పవిత్రులు, వీడి పక్షంగా నేను సహాయం చేయాలని దేవుడు ఇది చేస్తాడు. అలాగే క్రిస్మస్కి ముందు ఒక దైవజనుడు అంట ఆ సంఘస్థులందరిని కూడా ఏమేమని ఏమని చేశారంట. ఆ కుటుంబం మొత్తం డోర్ వేసుకొని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు కాకుల ద్వారా ఒక పెద్ద చైన్ తీసుకొచ్చి ఇంటి ముందు పడేపించాడంట. ఎప్పుడైతే ఆయన ఇష్టానుసారంగా మనం ఉంటామో దేవుడు అప్పుడు ఎవరో ఒకళ్ళ ద్వారా మనకి ఫలభర్తంగా ఉండడానికి సాయం చేస్తాడు. లోకరీతిగాను శారీరకంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని. ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవించాలి. ఆయన ఏం చెబుతున్నాడో అదే వినేవారంగా ఉండాలి. లేదు మన ఇష్టానుసారంగా ఉండి ఆయన మాకు చేయలేదేది దేవుడు, మాకు చేయలేదంటే మరి దేవుడు మాట వినకపోతే చేయడు. మీ అందు నేనేను నిలిచి ఉందును, మీ అందు నేను నిలిచి ఉందును. ఎవరి అందును? దేవుడి మాట ఎందు మనం నిలిచి ఉంటే మన అందు దేవుడు నిలిచి ఉంటాడు. మరి నిలిచి ఉండాలంటే మనం దేవుడు చెప్పినట్టు నడవాలి. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉండటనే గాని అంతటా తాను
ఎలాగో ఫలింపబడును. ఏమన్నాడండి ఇక్కడ? తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే ఫలించింది. దానంతరకు అది ఫలం ఇవ్వదు. ఒక ద్రాక్షావళి కాదు, ఏ చెట్టు అయినా ఆ కొమ్మకు అంటుకట్టబడి ఉంటేనే ఆ ఫలాలు మనం పొందుతాము, ఆశీర్వాదాలు తీసుకోగలుగుతాము, తినగలుగుతాము. దేవుళ్ళు ఒంటరిగా ఉండి ఏమీ చేయలేవు. నీ ఒంటరిగా ఉండి దేవుడు లేకుండా దేవుడు చేస్తాడులే నా పక్షంగా, దేవుడు తెలుసు నా విషయాలన్నీ, అది కాదు. దేవుళ్ళలోనే కట్టబడి ఉండాలి. అంటు కట్టబడి ఉంటేనే అది ఫలభరితంగా దానికి వేసే ఎరువు కానీ, దాని తవ్వి మందు కానీ, నీళ్లు కానీ, దానికి కావాల్సిన సామాగ్రి అంతా ఇస్తేనే అది ఫలభరితమైంది. ఆత్మీయ జీవితంలో కూడా మనం వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, సంఘంగా కూడాలి, సావాసంగా కూడాలి, వ్యక్తిగత ప్రార్థన, ఇన్ని రకాలుగా ఉంటాయి. అప్పుడు దేవుళ్ళో ఉంటే ఈ మొరంతా ఆలకించి మన పక్షంగా సహాయం చేస్తాడు. లేకపోతే సహాయం ఆయన చేయడు. నువ్వు అనుకోవచ్చు, ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడని లేఖనాలు చెలవిస్తున్నాయి. మరి పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యం చేరతాడు అంటావా? చేరడు. ఆయన తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడు మాత్రమే పరలోక రాజ్యం చేరతాడు. ఆయన అంటుకట్టబడి తీగ కట్టబడి ఉంటేనే ఫలించింది ఫలాలు, లేకపోతే లేదు. ఫలింపదు. అలాగే నా యందు నిలిచి ఉండటనే కానీ మీరుని ఫలింపురు. ఏమన్నాడు? మళ్ళీ చెబుతున్నాడు, ఫలించేది అలాగే కానీ నా యందు మీరు నిలిచి ఉంటేనే మీరు ఫలించరు, లేకపోతే మీకు ఫలాలే లేవు. అందుకని రోజు పోయినా ఫలాలు రావు. దేవుడి దగ్గరికి రోజు పోయి ప్రార్థన చేసినా ఫలాలు రావు. ఎట్టుండాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. దేవా, నువ్వు నా పక్షంగా ఉండవు నాయన, నువ్వే సహాయం చేస్తావు, నీ ఎందున్నా నేను, నాకు ఎవ్వరు లేరయ్యా అని ఆయన ఎందు నిలిచి ఉంటే ఆయన వచ్చి మనందు నిలిచి ఉంటాడు. అప్పుడు ఏది ఇష్టమో అడగండి ఇస్తారంటున్నాడు. మరి అడుగుతున్నామా? నిలిచి ఉన్నామా? అసలు మనిష్టానుసారంగా జీవిస్తున్నామా? ద్రాక్షావళిని నేను తీగలు, మీరు ఎవడు నా యందు నిలిచి ఉండినో నేను ఎవని యందు నిలిచి ఉండినో వాడు బహుగా ఫలించును. ఏమన్నాడండి? ద్రాక్షావళిని నేను, తీగలు మీరు అన్నాడు. ఇక్కడ మళ్ళీ కూడా పైన అదే చెప్పాడు. మళ్ళీ ఈ వచనానికి వచ్చేటప్పటికి నేను తీగలు, ఎవరు నా యందు నిలిచి ఉందరో వాళ్ళు మళ్ళీ ఫలభరితం అవుతారు. ఏరుగా ఉండి ఏం చేయలేము. ఆయన మాట ప్రకారంగా నిలిచి ఉండాలి. అది ఉపమాన రీతిగా చెప్పాడు. ఇది దేవుడైనా ఈ లోకంలో ఉన్నప్పుడు ఉపమాన రీతిగా చెప్పిన మాటలు ఇవి. మరి దేవుడు ఎందుకు నిలిచి ఉంటున్నామా? ప్రభువారు మన మధ్యలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవి. మరి మనం నిలిచి ఉంటున్నామా? అందుకే ఇంకోసారి రాయబడి ఉంది, ఇంతకుముందు నా నామం పేట ఏది అడగలేదు, ఇప్పుడు అడుగుడి, నా తండ్రి అతని నుంచి నేను అడిగి మీకు ఇస్తానంటున్నాడు. నిజంగా దేవుడి యందు నిలిచి ఉండి అడగండి. ఏది ఎవరైనా సరే, నువ్వు నేను నేను వినే ప్రజలు ఎవరైనా సరే ఆయన యందు నిలిచి ఉంటేనే మనం ఫలభరితం పొందుతాం, లేకపోతే ఫలాలకు రావు. ఎందుకంటే నా జీవిత అనుభవం కూడా, నేను క్రైస్తవురాలుగా ప్రతి గుడికి వెళ్ళేదాన్ని, కానీ దేవుడి యందు నిలిచిలేము. ఎప్పుడైతే దేవుడి యందు నిలిచి ఉండటం మొదలుపెట్టానో ఏది అడిగితే అది ఆ సమయానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏది అడిగితే అది ఈ రోజు వరకు కూడా ఆ సమయంకి అప్పుడప్పుడు మందం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు యందు నిలిచి ఉండాలి నువ్వు నేను కూడా. లేకపోతే ఈ లోకంలో మాత్రమే క్రైస్తవం అయితే నిత్య నరకం మనకు తప్పదు. పరలోక పట్టణానికి వారసులో మనం కాము. దేవుడి యొద్దకు మనం చేరలేము కూడా క్రైస్తవులోని పేరు వేసుకున్నంత మాత్రాన. కాబట్టి దేవుడు చెప్పినట్టు మనం నడిస్తే ఇవన్నీ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏమంటున్నాడండి ఇక్కడ? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడికి వేరుగా ఉండి ఎవడన్నా ఏదైనా చేస్తాడా? ఎవరైనా మేము చేస్తున్నామని చెప్పినా కూడా ఇక్కడ మరి చేస్తారు అంతే. కానీ దేవుళ్ళో ఉండి చేస్తే పరలోక పట్టణానికి పోతాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, మనకు ఆశీర్వాదం, ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా కనపడతాం. ఆయన చెప్పినట్టు మనం నడిచే వారంగా ఉంటాం. ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగే వారంగా ఉంటాం. ఆయన మనం ఏం అడిగితే ఆయన మనకి అనుగ్రహిస్తాడు, ఇస్తాడు కూడా. అందుకని మనకు ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏంటండి? మన ఫోన్ నెంబరు 2033 నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. నిజంగా అక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఇది పరలోక ఫోన్ నెంబర్ అంట, అది పరలోక పట్టణానికి సంబంధించిన ఫోన్ నెంబర్ అంట. నాకు మొరపెట్టు, నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ తూర్పుల్లో దేవుడికి మొరపెడితే దేవుడు తప్పకుండా మన పక్షంగా
సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండి అడగాలి ఏదైనా. ఆయనకి ఇష్టమైన ప్రకారంగా జీవించాలి. అప్పుడే మన మనవి దేవుడు ఆలకిస్తాడు. లేకపోతే లేదండి. ఎవరికైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నిజంగా దేవుడి దగ్గర మొరపెట్టండి. దేవుడికి అంటుకట్టబడి ఉండండి. ఈ పరిస్థితుల నుంచి విడిపించు దేవా, మేము పరలోక పట్టణానికి వారసులు అవుతాం నాయనా, ఈ లోకంలో ఉన్న ఈ కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటామని ప్రార్థన చేయాలి. అప్పుడు సహాయం చేస్తాడు. ఎవడనైనా నా యందు నిలిచి ఉండును ఎడల వాడు తీగువలే బయట పారవేయబడును. ఏమన్నాడు? ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల కదా, ఎవడైనా నా యందు నిలిచి ఉండకపోతే తీగ వలె కోసి ఏం చేస్తామండి? బయట పారేస్తాం. అది ఎండబెడతాం. ఎండిపోయినాక ఏం చేస్తామండి? దాన్ని కాల్చి వేస్తాం. దానికి నామరూపాలు ఉంటాయండి. ఇక మళ్ళీ కావాలన్నా దొరికిద్దా దాని ఇత్తరము? లేదు. మనల్ని కూడా అలా తీసేస్తా అంటున్నాడు. నా యందు నిలిచి లేకపోతే క్రైస్తవులు అని బాప్తిసం తీసుకొని బలలో పాల్పొందుతూ ప్రార్థనలోకి వస్తూ మళ్ళీ దేవుడు యందు నిలిచి లేకపోతే తీసి అవతల పడేస్తాడు. మరి పడేసే సంఖ్యలో ఉండామా? ఆయన యందు నిలిచి ఉండి ఆయనతో చేరి ఆయన దగ్గర కూర్చునే వారంగా ఉండామా? ఎలా ఉండామో పరీక్షించుకోండి. వెండిపోయిన మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. అదే చెబుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ఎండిపోయిన వాటిని మనుషులు ఏం చేస్తారంట? వాటిని పారవేసి అగ్నిలో పడేస్తారు. ఇక అది నామరూపాలు ఉండవు. మళ్ళీ ఒకసారి చెబుతున్నా, వాటికి ఇక రూపాలే ఉండవు. ఇక అదే కనపడదు. అవి కాలిపోవును. నా యందు మీరుని మీ యందు నా మాటలని నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగడి, అది మీకు అనుగ్రహించబడును. ఏమంటాడండి? నా యందు మీరును నా మాటలు మీ యందు నిలిచి ఉండేలా మీకు ఏం ఇష్టమో ఏం కావాలో ఎందాక చెప్పా కదా, 33:3 మీకు ఏది ఇష్టమైతే అది ఇస్తారంటున్నాడు. అందుకని గూఢమైన సంగతులు, తెలియని సంగతులు తెలియపరుస్తా అంటున్నాడు. జ్ఞానం ఏడొచ్చింది? బైబిల్లోనే దొరికింది మనకి జ్ఞానం. మీకు ఏమి ఇష్టం అడగండి. ఇప్పుడు మాకు ఇది అవసరం ఉందా ప్రభా, నాకు దయచేయి. కాకుల ద్వారా ఏలియాకి ఇచ్చాడండి. కరువు దినాల్లో కేరేతు వాగు దగ్గర నీళ్ళు ఇచ్చాడు. అప్పము మాంసం ముక్కలు కాకులు తెచ్చి ఏలియా తినంతా తీసుకొచ్చి పెట్టాయి. నిజంగా కాకులు మాంసం తెచ్చి పెట్టండి. రొట్టెత్తం ఏంటి? ఏలియా విశ్వాసం అంత గట్టిగా ఉంది. మరి ఏలియా అంత విశ్వాసం మనలో ఉందా? అడగాలి. అప్పుల విషయంలో కూడా మాకు ఇష్టమైంది ప్రభా, నీ యందు నిలిచి ఉన్నాం, ఈ అప్పులు తీరుస్తున్నా ఆయన, నువ్వు నువ్వే సహాయం చేయి. మనుషులు ఎవ్వరూ హెల్పింగ్ లేదు, నువ్వు ఒక్కడే చేస్తావు నాయన అంటే ఆయనే తీసుకొచ్చి ఇస్తాడు. ఏలియాకి కాకుల ద్వారా ఇచ్చినట్టు మనకు కూడా ఈ లోకంలో కాకులు లాంటి మనుషుల ద్వారా అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో తప్పకుండా దేవుడు చెప్పినట్టు మరి ద్రాక్షావళిలో నిలిచి ఉండాలి. వేరుగా ఉండి అగ్గిల్లో పడవేసే వారంగా ఉండకూడదు. అప్పుడు వేరుగా ఉండి అడిగితే ఏమి ఇవ్వడు, నిలిచి ఉండి అడిగితే ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు తప్పకుండా హృదయాల్లో భద్రపరచుకోండి, ఇతరులకు షేర్ చేయండి, ఇతరులకు తెలియపరచండి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.